ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర $85లకు చేరింది. క్రూడాయిల్తో పాటు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఔన్స్ బంగారం ధర $5,140 దగ్గర ధర పలుకుతోంది. ఔన్స్ సిల్వర్ ధర $84 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర $85లకు చేరింది. క్రూడాయిల్తో పాటు బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఔన్స్ బంగారం ధర $5,140 దగ్గర ధర పలుకుతోంది. ఔన్స్ సిల్వర్ ధర $84 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా యుద్ధం వల్ల పూర్తిగా వాణిజ్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ తీవ్రత పెరిగింది. ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా, అదేవిధంగా ఇరాన్ వెళ్ళేసేమో దుబాయ్, అదేవిధంగా ఖత్తర్, అబుదాబి దేశాల మీద, అరబ్ కంట్రీస్ మీద కూడా యుద్ధం చేయడం, దీనివల్ల మొత్తం కూడా ఎక్కడికక్కడ వాణిజ్య వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా పెద్ద ఎత్తున ఈ యొక్క ధరలు అనేది ఆకాశాన్ని అంటాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు $85లకు బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని చెప్పుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ తో పాటుగా బంగారం ధరలు, అదేవిధంగా వెండి ధరలు కూడా బగ్గుమంటున్నాయి. $5,140 ధర పలుకుతూ బంగారం ధర ఉంది. అదేవిధంగా ఈ యొక్క సిల్వర్ రేట్లు కూడా విపరీతంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా గానీ ఆ యుద్ధ ఛాయలు మొత్తము ప్రపంచ వ్యాప్తంగానే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే రేట్లు ఇప్పటికిప్పటిగా పెరుగుతాయి. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క ధరలు పెరగడానికి కూడా కారణం ఏంటంటే షిప్పింగ్ రూట్స్ లో ప్రమాదం పడడం. అంటే యుద్ధం జరగడం వల్ల షిప్పింగ్ రూట్స్ ప్రమాదంలో పడడము, ముఖ్యంగా సముద్ర మార్గాలు క్లోజ్ అవ్వడము, అదే విధంగా ఇప్పుడు ఈ యొక్క యుద్ధం జరిగేటువంటి ఇరాన్ అయితే ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లోనే ఈ యొక్క ఇంధనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంధన ధరలు పెరగడం వల్ల కూడా ఇదంతా కూడా రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి. యుద్ధం వల్ల అసలు మొత్తం బయటకు రానటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతుంది. అదే విధంగా గ్లోబల్ ట్రెండ్ మందగించడం, మొత్తానికి ఎగుమతులు దిగుమతులు పూర్తిగా మందగించడం వల్లే ఇదంతా కూడా వాణిజ్యాల పైన ఎఫెక్ట్ పడుతుంది, వ్యాపారం పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇదంతా కూడా ఇక ఆర్థిక మాధ్యం వచ్చిన దాకా వెళ్తుంది. కాబట్టి ఇదంతటికి కారణము యుద్ధము ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా ఆ మూలాలంతా కూడా ప్రపంచానికి విస్తరించి ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క ఇంధనం, ఈ యొక్క ఆయిల్ అనేది మొత్తం ఇజ్రాయెల్, అదే విధంగా పెట్రోల్ గానీ డీజిల్ గానీ ఇజ్రాయెల్, ఇరాన్ లో పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు దిగుమతి చేస్తాయి. కాబట్టి అక్కడ నుంచి యుద్ధ వాతావరణం అలుముకున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అరబ్ కంట్రీస్ మీద కూడా యుద్ధం జరుగుతున్న కారణంగా ఈ బంగారం సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. కాబట్టి బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యుద్ధం వల్ల మొత్తం వాణిజ్య వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ధరలు పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మౌనిక. రైట్ రాజ్ రెడ్డి.